భారతదేశంలో వ్యవసాయం పూర్వం నుంచి కూడా పశువుల పెంట, పచ్చిరొట్టు ఎరువులు ఇవన్నీ వేసి గతంలో వ్యవసాయం చేసేవారు. అయితే ఆధునిక యుగం వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు వాడటంతో నేల నిస్సారం అయిపోయి ఈ రోజు పంటలు పండే పరిస్థితి లేకుండా. సో ఆ ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికలను ఎలా తయారు చేసి సాదా వేస్ట్గా ఉన్నటువంటి ల్యాండ్ని ఎలా సారవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మనకి రీజనల్ ఆఫీసర్ గారు మనకి ప్రకృతి వ్యవసాయం. నా పేరు హేమసుందర్ అండి, రీజనల్ అధికారి ప్రకృతి వ్యవసాయం నార్త్ కోస్టల్ రైతు సాధికార సంస్థ. సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అన్నది ప్రాజెక్ట్ అన్నది రైతుల యొక్క ఏదైతే ఖర్చులు పెరిగాయి, అలాగే ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఎల్నినో ఎఫెక్ట్ అని ముందుగానే ఐఎండి వారు కావచ్చు అందరూ కూడా దీని మీద ప్రచారం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయనే దృక్పథంతో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు రైతు సాధికార సంస్థ ద్వారా మా క్లస్టర్ టీమ్స్ అందరూ కలిసి రైతుల్ని మోటివేట్ చేస్తూ, అంటే నేలని 365 రోజులు పంటలతో వివిధ పంటలతో కప్పాలనే నేపథ్యంలో ముఖ్యంగా ఈ వరి అనంతరం ముఖ్యంగా మనకి రబీలో మినుములు వేస్తారు. మినుముల అనంతరం చాలా వరకు ఖాళీగా ఉంటుంది, అంటే ఎక్కడైతే బోర్ వ్యవస్థ, నీటి వ్యవస్థ లేదో ఆ ఖాళీగా ఉంటుంది. ఆ ప్రదేశంలో కనుక మనం ఖాళీగా ఉంచితే ఈ కార్బన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా గాలికి ఆవిరైపోవడం, అలాగే నేలని పంటలతో కప్పి ఉంచకపోతే నేల కొట్టుకుపోవడం ఈ ఎండలకు, అలాగే అకాల వర్షం పడితే కనుక కూడా నేల కోత గురికావడం జరుగుతుంది. ఈ దృక్పథంలో నేలని తల్లిని కప్పాలి 365 రోజులు అనే ఒక ఆబ్జెక్టివ్ తో మన క్లస్టర్ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వారు రైతులకు అందరికీ కూడా ఈ విత్తన గుళికలు, అంటే విత్తనాల్ని సైజు ఒక 5 రెట్ల సైజు పెంచి కొన్ని పదార్థాలు యాడ్ చేస్తారు. వాటర్ వేసే వాళ్ళు ఎవరు? నమస్కారం అండి, నా పేరు మెర్సీ. నేను ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ లో గుళికలతో పాటుగా విత్తన గుళికలు అనేవి ఇప్పుడు మనకి రేషన్ అధికారి గారు చెప్పినట్టుగా మన భూములు ఏవైతే వరి వేసిన తర్వాత అపరాల తర్వాత చాలా వరకు ఖాళీగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇతల ద్వారా దీన్ని 365 రోజులు భూమిని కప్పి ఉంచే కార్యక్రమంలో చేయడం జరుగుతుందండి. దీని తర్వాత మనకి తొలకల వర్షాలు పడేటప్పుడు మనకి ఏవైతే నవధాన్య కార్యక్రమం ఒక 20 నుంచి 30 రకాలు ఒక 12 నుంచి 15 కేజీల వరకు ఒక ఎకరానికి రికమెండ్ చేసుకొని వేసుకున్నట్లయితే ఈ విత్తన గుళికలతో పాటుగా ఆ విత్తనాలని వేసినట్లయితే మన భూమి మరింత సారవంతం